చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డైలీ ఇష్టానుసారం కూల్ డ్రింక్స్ తాగేస్తున్నారా? అలా అయితే కొన్ని రకాల వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఇది నేను చెప్పట్లేదండి, తాజాగా అమెరికాలో ఓ అధ్యయనం చెప్తోంది. సో ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి వాటితో ఎలాంటి ప్రమాదం వస్తుంది, చాలామందిలో పక్షవాతం, డిమెన్షియా అనే వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తాజాగా అమెరికాలో కొన్ని అధ్యయనాలు బహిర్గతం చేశాయి. ఇది చాలా షాకింగ్ న్యూస్ నిజానికి. ఒక్కసారి ఇదే విషయం మీద మనతో మాట్లాడేందుకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. డాక్టర్ గారు, నార్మల్గానే కూల్ డ్రింక్స్ తాగొద్దు, రకరకాలైనటువంటి పురుగుల మందుల అవశేషాలు కూడా అందులో ఉంటున్నాయని చెప్పేసి ఇంతకుముందు చాలా రిపోర్ట్స్ వచ్చాయి మనకు. ఇప్పుడు తాజాగా రోజు రెగ్యులర్గా కనుక కూల్ డ్రింక్స్ తాగినా, లేదు డైట్ సోడా తాగినా కూడా పక్షవాతంతో పాటు డిమెన్షియా వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది చాలామందిలో. దాదాపు 45 సంవత్సరాలు ఉన్నటువంటి కొన్ని వందల మందిని 10 ఏళ్ల పాటు టెస్ట్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్ బయటకు వచ్చిందని చెప్తున్నారు అమెరికాలో. సో అసలు ఇది చాలా షాకింగ్ న్యూస్. ఎందుకంటే డైలీ రెగ్యులర్గా చాలామంది తాగుతుంటారు కూల్ డ్రింక్స్. ఆ శీతల పానీయాలంటే ఎంత ఇష్టమో ఉంటుంది కొంతమందికి. ఇక డైట్ సోడాలు తాగుతూనే ఉంటారు. సో డైట్ కోకులు అంటారు, ఇట్లా రకరకాలు, నేను నేమ్ చెప్పదలుచుకోలేదు కానీ బట్ డైట్ చాలా శీతల పానీయాలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఒక్కసారి చెప్పండి డాక్టర్ గారు. మనకు వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే హైయెస్ట్ డయాబెటిక్ పాపులేషన్. సో ఆ విధంగా చూసుకుంటే షుగర్ కంటెంట్ ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. పర్టికులర్ గా ప్రీ డయాబెటిక్ ఫేజ్ లో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారని గమనించారు. అలాగే మన జెనెటిక్ పరంగా వచ్చిన వాటి ప్రకారం చూసుకున్నా గానీ డయాబెటీస్ వచ్చేదానికి లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఇట్లాంటి వాళ్ళల్లో హై కన్సంప్షన్ ఆఫ్ షుగర్ కంటెంట్ ఉన్న సోడా డ్రింక్స్ కూడా హానికరంగా పనిచేస్తాయి. అంటే మీరు అన్నట్టు దాంట్లో పెస్టిసైడ్స్ ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటున్నారు. కానీ వాస్తవానికి మన శరీర తత్వానికి కూడా ఈ కూల్ డ్రింక్స్ అనేవి సూటబుల్ గా ఉన్నట్టు గమనించట్లేదు. సో ఎప్పుడైతే షుగర్ కంటెంట్ ఉన్న సబ్స్టెన్స్ మనం తీసుకుంటామో శరీరంలోకి, బాడీలో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ అనేది ఒకటి తయారవుతుంది. పర్టికులర్ గా రక్తనాళాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రక్తనాళాలు సరఫరా ఆల్మోస్ట్ ప్రతి అవయానికి ఉంటది. సో ఇక్కడ మోస్ట్ సెన్సిటివ్ ఆర్గన్స్ గురించి మాట్లాడినప్పుడు కళ్ళు, ఐస్, కిడ్నీస్ ఇవి చాలా సెన్సిటివ్ గా బిహేవ్ చేస్తాయి. ఎక్కడైతే హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ షుగర్ వెళ్తుందో అక్కడ ఈ రక్తనాళాల ద్వారా స్ట్రక్చరల్ డ్యామేజ్ జరిగేదానికి ఆస్కారం ఉంది. మీరు సాధారణంగా షుగర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా షుగర్ ఉన్న వాళ్ళకి కళ్ళు మసకగా కనపడటం గమనించుంటారు. సో ఆ మసకతనం అనేది ఏంటంటే ఆ నీరు, కంటి లోపల ఉన్న నీరు బాగా మందంగా కనిపించినందుకు కంటి చూపు మెరుగ్గా కనపడదు. అలా బ్రెయిన్ ఫాగింగ్ లాగా తయారయ్యేదానికి ఆస్కారం ఉంది. ఆ కారణంగా మనకి రక్తనాళాలు సరఫరా సరిగ్గా చేయనందుకు బ్రెయిన్ లో డ్యామేజ్ జరిగేదానికి ప్రాబ్లం వస్తుంది. సో వాస్తవానికి ఏంటంటే ఇట్లాంటి పానీయాలు తీసుకున్నప్పుడు షుగర్ కాన్సన్ట్రేషన్స్ హైగా ఉంటాయి కాబట్టి న్యాచురల్ గా రక్తనాళాలు డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి సెన్సిటివ్ ఆర్గన్స్ లైక్ బ్రెయిన్ ఈజీగా ఫాస్ట్ గా ఎఫెక్ట్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో వేరే అవయాల మీద ఎంత ఒత్తిడి ఉండబోతుందో తెలియదు కానీ ప్రస్తుతానికి ఉన్న ఎవిడెన్స్ మాత్రం సూటబుల్ గా ఎక్స్ప్లనేటరీ దానికి పనికొస్తుంది. డాక్టర్ గారు, ఈ పెరాలసిస్ తో పాటు డిమెన్షియా అనే వ్యాధి కూడా అంటారు. డిమెన్షియా అంటే వ్యాధి ఏ రకంగా వస్తుంది, అది ఎట్లా ఉంటుంది? సో జనరల్ గా మెడికల్ పరంగా తీసుకుంటే డిమెన్షియా అనేది వయసు పైబడిన వాళ్ళలో వచ్చే లక్షణం. యూజువల్లీ 80 years ప్లస్ డిమెన్షియా గురించి మాట్లాడాలి. కానీ ఈ డిమెన్షియాలో వివిధ రకాల డిమెన్షియాలు ఉన్నాయి. వాటిల్లో వాస్కులర్ డిమెన్షియా అనేది ఈ రక్తనాళాల్లో వచ్చే సమస్యలు బట్టి వచ్చేది. బ్లడ్ ప్రెషర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న సైంటిఫిక్ ఎవిడెన్స్ కూల్ డ్రింక్స్ ద్వారా కావచ్చు. సో వివిధ రకాలుగా వాస్కులర్ డిమెన్షియా అనే వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇది వయసుకు సంబంధం లేకుండా వచ్చే టైప్ ఆఫ్ డిమెన్షియా. సో ఆ కారణంగా ఏమవుతుంది, ఈ కూల్ డ్రింక్స్ కి మనం ఏదైతే శాస్త్రపరంగా రుజువులు చూపిస్తున్నారో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో పాటు మనము ప్రాక్టికాలిటీ, మెడికల్ ప్రాక్టికాలిటీ అప్లై చేస్తే ఎస్ ఇది సాధ్యమే అన్నట్టు కనిపిస్తుంది. కానీ
కాంక్రీట్ ఎవిడెన్సెస్ గురించి ఇంకా వెయిట్ చేస్తున్నారు. పబ్లిష్డ్ మెటీరియల్ బ్లాక్ అండ్ వైట్ రావడానికి వెయిట్ చేస్తున్నారు. ఓకే ఓకే. అంటే చాలా మంది రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ అనేది అసలు వాళ్ళకి ఒక హ్యాబిటేట్ అయిపోతారు, వాటికి హ్యాబిట్గా తీసుకుంటూనే ఉంటారు. ఏదో ఒక చాయ్ తాగినట్లు లేకపోతే కాఫీ తాగినట్లు తాగుతూనే ఉంటారు వాటిని. తర్వాత బిర్యానీ తినేటప్పుడు, ఎస్పెషల్లీ నాన్ వెజ్ తినేటప్పుడు అయితే చాలా మందికి ఖచ్చితంగా అక్కడ ఉండాల్సిందే కూల్ డ్రింక్. కరెక్ట్. సో ఇదంతా హానికరమైన విషయం. ఎందుకంటే మనము కూల్ డ్రింక్ల గురించి మాట్లాడుతున్న సబ్జెక్ట్ లో ఊబకాయాన్ని మర్చిపోకూడదు. ఊబకాయం అనేది ఇలాంటి పరిస్థితుల్లోనే డెవలప్ అవుతుంది. ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అనవసరంగా తీసుకున్నప్పుడే బిర్యానీయే క్యాలరీ ఫుడ్, దానికి తోడు ఇది అడిషనల్ ఫుడ్. ఇంకొద్దిగా అడిషనల్ గా చేసి ఐస్ క్రీమ్ కూడా తినడం అలవాటు. అది అయిన తర్వాత ఒక స్వీట్ పాన్ వేయడం అలవాటు. మొత్తానికి స్వీట్ 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 క్యాలరీస్ ఊబకాయం దారి తీయడం. వీటి వల్ల వచ్చే అనర్థాలు మనందరికీ తెలిసినవే. ముఖ్యంగా డయాబెటీస్ కి సంబంధించి మాట్లాడితే చాలా ఎక్కువగా ఎవిడెన్స్ అయితే ఉంది. అదే ధోరణిలో ఈ ఎవిడెన్స్ కూడా సాగబోతుందని కూడా గమనిస్తున్నాం. సో పెద్దవాళ్ళకే ఇంత ప్రాబ్లం ఉంది అంటే ఇంకా పిల్లల విషయం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు కూడా అలవాటు పడిపోయారు డైట్ డ్రింక్స్ కి, లేకపోతే ఈ కూల్ డ్రింక్స్ కి, ఎరేటెడ్ డ్రింక్స్ కి, ఇలాంటి వాటన్నిటికీ. వాస్తవానికి ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, కొంత వయసు వరకు అట్లీస్ట్ 10 సంవత్సరాల వరకు పిల్లల బ్రెయిన్ గ్రో అవుతూనే ఉంటది. అవును. సో ఆ గ్రోత్ కాకుండా కూడా ఇది చేసేదానికి ఆస్కారం ఉంది. సో గ్రోత్ రిటార్డేషన్ అంటే బ్రెయిన్ కు నార్మల్ కెపాసిటీ కూడా కోల్పోయేదానికి ఛాన్స్ ఉన్నట్టు గమనిస్తున్నాం. సో స్ట్రోక్ కు డిమెన్షియా కాదండి, ఈవెన్ వాళ్ళ ఇంటెలెక్చువల్ కెపాసిటీ కూడా తగ్గే విధంగా ఇది పనిచేయబోతుందేమో అని కూడా మాకు డౌట్ గా ఉంది. ఓకే. సో మామూలు వాళ్ళకంటే కూడా 3 times ఎక్స్ట్రా ఇవి తాగటం వల్ల, అంటే కూల్ డ్రింక్స్ తాగటం వల్ల, లేదంటే మనం ఇందాక అనుకున్నట్లు సోడాలు, డైట్ సోడాలు తాగటం వల్ల 3 రెట్లు అధికంగా పక్షవాతం కానీ డిమెన్షియా కానీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. నిజమేనా డాక్టర్ గారు? అంతే కదా, మరి 20 రెట్లు ఎక్కువ ఉన్న షుగర్ తీసుకుంటున్నాం. మామూలు రికమెండేషన్ షుగర్ కరెక్ట్ గా తక్కువగా తీసుకోవాల్సింది. ఇట్లాంటి కూల్ డ్రింక్లు, ఇట్లాంటి పానీయాల్లో 20 రెట్లు ఎక్కువ షుగర్ ఉందని గమనించారు. ఆల్మోస్ట్ 60-70% షుగర్ కాన్సన్ట్రేషన్ తప్ప ఇంకేమీ లేదు. దాంట్లో కలర్డ్ వాటర్ ప్లస్ షుగరే ఇది. మరి అంత షుగర్ తీసుకున్నప్పుడు ఈ షుగర్ కారణంగా డ్యామేజ్ జరుగుతుంది కదా. ఓకే. అలాగే దాంట్లో ఉన్న స్టోరేజ్ ఐటమ్స్, కెమికల్స్, ఇవన్నీ ఏ విధంగా మన బాడీ మీద రియాక్ట్ అవబోతున్నాయని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.